ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. లాస్ట్లో కూడా బొమ్మన గారు స్టాచ్యూ చూడకుండా వెళ్ళిపోదాం, చరణ్ గారిని కలవకుండా వెళ్ళిపోదాం అంటాడండి. చరణ్ ఎందుకు నేను కలవకూడదు అనుకున్నాడు బొమ్మని రాణి అంటే అంతే. ఆ గుడ్ ఫీలింగ్ అలా ఉండిపోవాలంటే కలవకుండా ఉండటమే కరెక్ట్. లాస్ట్ ఫేజ్ వరకు కూడా అలా కూర్చొని చూస్తున్నారు సార్. లాస్ట్లో కూడా ట్రైన్ని ఎలా ఎక్కి ఆగి కొట్టిన చరణ్ అంటే ట్రైన్ వచ్చింది కదా, అవును సార్. మరి ట్రైన్ ఉంది కదా, ఎందుకు నడిపించావే బాబు అంటే మేము పడ్డ బాధ మీకు తెలియాలి అని చెప్పేసి కాదు. బాగుంది, మంచి సమ్మప్, అది బాగుంది. అంటే పెద్దిగాడి కోసం ఆ రోజు బండి ఆగింది సార్. మా జీవితాలు మొదలయ్యాయి. మాకు స్కూల్ వచ్చింది, వైద్యం వచ్చింది, సర్కారు వచ్చి మా అవన్నీ క్రిస్ప్గా చాలా బ్యూటీతో పట్ట 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 చేస్తారు అని జరుగుతుంది. లాస్ట్లో మళ్ళీ వస్తారు కదండి చరణ్ గారు స్క్రీన్ మీదకి, పెద్ద నరుస్తాడు కదండి. అది ఎక్కడ బర్ణ వల్ల తెలియలేదండి ఎవరికైనా. బొమ్మన్ గారికి గట్టిగా పట్టుకుని పెద్ద అని అరిస్తే అప్పుడు కొండల మధ్యలో కుక్కను పట్టుకుని వెళ్తూ ఉంటారు. అంతే సడన్ డిసప్పర్ అయిపోయి అనుకోకుండా గుడ్ ఫీలింగ్. పుడతామేటి మళ్ళీ చూస్తావేంటి మళ్ళీ ఇలాంటి సినిమాని, ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తావేంటి అనిపించింది. అది ఫెంటాస్టిక్. సతీష్ గారికి ఇది ఒక ప్రౌడ్ ఫిల్మ్ ఇది, అండ్ ఆయన ప్రైడ్. ఆయన ఇంకా తర్వాత బోల్డ్ సినిమాలు తీయచ్చేమో కానీ ఇది ఇచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్, ఇది ఇచ్చే గుర్తింపు, ఇది ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, అది సతీష్ గారు యూ డిజర్వ్ దిస్. అండ్ దీని వెనకాల మీ సపోర్ట్, మీ ఇలాంటి సినిమా తీసినందుకు నాకు కూడా చాలా ప్రౌడ్. సార్ మీరు ఒప్పిన టైంలో చెప్పారు సార్ నాకు, డబ్బులు ఎలాగైనా వస్తే రెస్పెక్ట్ సంపాదించి ఫస్ట్ అని. ఈయన డబ్బులు ఎలాగైనా సంపాదించుకుంటారు. ఆయన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయితేనేవి, అనుకున్నటువంటి డిజిటల్ ఐటీ వలన అయితేనేవి. కానీ ఈ సినిమా ద్వారా గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వచ్చింది. అది ఈయన ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బికాజ్ ఆయన సపోర్ట్ ఈ సినిమాకి అంతగా ఇచ్చారు. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఆయన నీకు అమర్చారు. ఈయన పూర్తి న్యాయం చేశారు ఆయన. సతీష్ సార్కి నాకు లైఫ్లో ఫస్ట్ మూవీ అన్నట్టు సార్. ఇది వృద్ధికి ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్, ఈ రిలేషన్ని. దీనంతా నువ్వు చేస్తావే, నువ్వు ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్ డైరెక్టర్ సార్. మీరు నాకు ఉప్పిన ఇచ్చారు సార్ ఫస్ట్, చరణ్ సార్ ఏమో పెద్ద ఇచ్చారు సార్. మీతో కూడా ఒక ఛాన్స్ అవ్వండి సార్, చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. నువ్వు అలా పరిగెత్తమని, దూకమని, వైర్లతోటి అంటే అయ్యో సార్, సార్ మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. ఇప్పటికి వైర్లు కడుతుంటారు, పైకి లేపుతుంటారు, పల్చీలు కొట్టిస్తుంటారు. మొన్న శంకర ప్రసాద్ దీంట్లో కూడా చేశాను. పని అవసరం వచ్చేసరికి దేనికి నెరవం, దేనికి వెనకం చేసే పరిస్థితి లేదు. ఇంకా ఒకసారి ఎన్ని వైర్లు కట్టి అన్నీ ఇవైపోయింది, కమిలిపోయింది. చరణ్ చూశాడు ఇంట్లో, ఏంటిది అన్నాడు. వైర్లు కట్టి లేపారు. ఇంకా వైర్లు ఇంటికి కడుతున్నారా, వాళ్ళు పిలిచి డాంగ్ అలా కష్టపడతారంటే మీరు అది అని తిట్టాడు. మరి లేదరా వాళ్ళు కాదురా, డూప్ సరిగ్గా చేయలేదని ఆయన తీసేసి నేనే చేశాను రా షార్ట్ అని వాళ్ళు అదే డాడీ చేస్తారన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా వాళ్ళే గుర్తించారు. వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికి వచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతో ఏమన్నారు, నన్ను ఏమనేవారు అది గుర్తుకొచ్చేదనమాట. అంటే దొంగ అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్లు ఏమి లేవు, మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకొని గోండా సినిమాలో వెళ్తుంటే ఒక 3 ఇంచెస్ ఎవేగా బాడీగా లూజ్ అయితే కంకరాలు కొట్టుకుపోయేవి. నా బలంతో ఉండాలి తప్ప ఇంకో హార్నెస్ కానీ అది కానీ లేదనమాట. ఇవన్నీ మా నాన్నగారి దగ్గర నుంచి చూసి ఇంటికి వచ్చేసి చాలా బాధపడేవాళ్ళు. తిట్టేసాడు. కోపంలో బాధ ఎలా ఉంటుందంటే బూతులు ఇచ్చేసేవారు. అలా చేయాలా అంటే ఏదో కొంచెం చెప్పకూడదు కొంచెం అలా తిట్టేసేసి ఆయన చేసేవారు. తప్పదనా దాందే ఉంది చేయాలి, లేకపోతే ఎలా కనపడదు రిజల్ట్, ఎలాగ మరి ఫ్యాన్స్ ఇచ్చేయాలి కదా వాళ్ళు ప్రేక్షకులు అని అప్పట్లో ఏం మాట్లాడేవాడిని. లేదురా రేపు పొద్దు నీకు కొడుకు పుట్టి, అప్పుడు ఇంకా చేయాలని పుట్టలేదు ఆ టైంకి, నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయ్యి హీరో అయ్యి వాడు ఇలాగే కష్టపడుతారు, అప్పుడు తెలిసి వస్తారా మా ఫీలింగ్స్ ఏంటో నీకు అనేవాళ్ళు. నిజంగా నీ పెద్ద సినిమాకి చేసి వాడు అలసిపోయి వచ్చి కూర్చుని ఈ మణికట్టు దెబ్బ తగిలిందని కానీ, కంటి మీద దెబ్బ తగిలి రక్తం ఇదే ఇచ్చింది, దాని కుట్లు పడ్డాయి అన్నప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కిందకి వెళ్తే కంటి గుడ్డేమవుతుందో అనే పరిస్థితి అన్నీ తెలిసినప్పుడు మాత్రం బాధపడి
వ్యక్తం చేయబోయాను, నాకు మా నాన్నగారి మాట గుర్తుకొచ్చింది. ఆయన ఎంత బాధపడి ఉంటారు అని చెప్పేసి, అదే బాధ ఈరోజు నేను వాడు కష్టపడి వస్తుంటే మాత్రం నాకు గుండె పిండిన ఫీలింగ్ ఉంది. అయితే సినిమా చూసిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సి వస్తాయి. ఇందులో ఇంటర్వెల్ నుంచి మాత్రం సినిమా మనిషిని కట్టిపడేసింది, ప్రేక్షకుడిని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఎమోషనల్ జర్నీ చేయించి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా చేయించి అప్ అండ్ డౌన్ చేయించి పినాకిల్ ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు సినిమాని. ఆటల్లో ముఖ్యంగా చెప్పాలంటే హాస్పిటల్ సీన్ బుచ్చి, సార్ వా, నా భూతో నా భవిష్యత్తు తలుచుకో నాకు ఇంకా గురిపాడు వస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. హాస్పిటల్స్ అసలు హాస్పిటల్ సీను వాడి నటనకి మాట్లాడుతూ చూడు, నిజం సార్. అది నటనకి, అది నటన కాదు, వాడు ఫీల్ అయిపోయాడు దానికి. అక్కడి నుంచి నా కంట తడి 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 లాస్ట్ వరకు ఆగలేదు. ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్, గాడ్ బ్లెస్సింగ్. దానికి చక్కటి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన నువ్వు ఒకప్పుడు ఆపద్బాంధవుడు చేసావు, ఇంకోసారి రుద్రవేణి చేసావు, అలాగే చాలా సినిమాల్లో నీ పెర్ఫార్మెన్స్ అనేది తెలుసు, కానీ ఎక్కువ కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు చిరంజీవి. నీలో పొటెన్షియాలిటీ ఉంది. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మన కె బాలచంద్ర గారు అన్నది కూడా అతను ప్రస్తావిస్తూ, నీలో ఒక కమలాసనం, రజనీకాంత్ అందరి కలయిక ఉంది అంటే ఏదో మాట్లాడుతూ రావాలి సినిమాలు అంటే. అలాంటి కంటెంట్ తోటి మన వాళ్ళు వస్తే కనుక ఎందుకు చేయను, చేసే కెపాసిటీ ఉంది, చేయగలను అన్న నమ్మకం నాకు ఉంది, రావాలి అంటే. నువ్వు చేయలేనిది చూడండి ఏం లేదు అని అన్నప్పుడు నాకు అవకాశాలు రాని టైంలో హిందీలో ఒక డంగల్, ఒక చెక్దే వచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూసినప్పుడు ఇలాంటి కదా నాకు కావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తోటి డైరెక్ట్లో వస్తేనే కదా మనకు ఏదైనా ఛాన్స్ అవకాశం ఉండేది. అలాంటి వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమాల్లో దంగల్ తీసుకుందాం, అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన, రజనీకి సంబంధించిన ఫ్యామిలీ, ఆడబిడ్డల వాళ్ళ ఇంటర్నల్ డ్రామా గుండెని కట్టిపడేస్తుంది, పిండేస్తుంది. అండ్ నీ సినిమా ఈ పెద్ద వచ్చేసరికి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అండ్ అవేర్నెస్ని మోటివేట్ చేస్తూ ఒక రకమైన ఎడ్యుకేటివ్ ఫిలిం ఇది. ప్రతి ఒక్కరికి, ప్రభుత్వాలకి అయితేనేవి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి, అందరికీ ఒక అవేర్నెస్ ఆలోచింపచేసే సినిమా ఇది. అందుకని అవి క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలైనా ఇది రస్టిక్, ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి మట్టి కథ, మట్టి గేమ్స్, మట్టి మనుషుల కథ ఇది.